గైస్ ఫైనల్లీ కన్నప్ప మూవీ అయితే చూసి రావడం జరిగింది. సో సినిమా ఎలా ఉందని చెప్పే ముందు ఈ సినిమా బడ్జెట్ ఎంత, ఆ సినిమా ఎన్ని స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 200 కోట్ల రూపాయలు. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి ముఖేష్ కుమార్ సింగ్, ఆ సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి మోహన్ బాబు గారి. అండ్ ఈ సినిమా దాదాపు 5400 స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరిగింది. మంచు విష్ణు కెరియర్లోనే ఇది ఎక్కువ స్క్రీన్స్లో రిలీజ్ అయిన సినిమా. అలాగే మంచు విష్ణు కెరియర్లో ఏదైతే ఎక్కువ వసూలు చేసిన సినిమా ఉందో రౌడీ సినిమా, దాదాపు ఆ సినిమా లైఫ్ టైం కలెక్షన్ వచ్చేసి 20 కోట్లను వసూలు చేయడం జరిగింది. కానీ ఈ సినిమా ఈ రోజు ఆల్మోస్ట్ గా 20 కోట్లకు పైగా వసూలు చేయడం జరుగుతుందంట. సో ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా తీసే ముందు మంచు విష్ణు ఏం చెప్పాడంటే, సెకండ్ హాఫ్ అనేది శివుడి కథ ఆధారంగా ఉంటుంది. అయితే ఏదైతే మనకు ఆల్రెడీ తెలిసిన కథ ఉందో కన్నప్పది, దాని ఆధారంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అనేది ఫిక్షన్ గా, అంటే మేము ఊహించుకొని తీసిన కథ అని చెప్పడం జరుగుతుంది. కానీ ఏదైతే ఆ దేవుడికి సంబంధించిన కథ ఉందో, కన్నప్పకి సంబంధించిన కథ ఉందో, అది మాత్రమే ప్రేక్షకుల్ని అలరించడం జరుగుతుంది. ఏదైతే ఫస్ట్ హాఫ్ ఉందో, ఫస్ట్ హాఫ్ లాగ్ గా ఉంది, కొద్దిగా బోరింగ్ గా ఉంది. ఏవైతే వీళ్ళు రాసుకోవడం జరిగిందో అది పూర్తిగా క్లమ్జీగా ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లేకపోతే ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ కరెక్ట్ ఆ సినిమాకి సెట్ కాలేదు. కాకపోతే ఎప్పుడైతే ప్రభాస్ గారు ఎంటర్ కావడం జరుగుతుందో, ప్రభాస్ గారు ఎంటర్ అయిన తర్వాత ఆ స్టోరీకి, ఆ కథనానికి, ఆ కథకి ఒక సరైన బలం అనేది రావడం జరుగుతుంది. సో ప్రభాస్ గారు కనిపించినప్పుడు ఒక గూస్ బంప్స్ అయితే రావడం జరుగుతుంది. ఏదైతే ఆయన నేచురల్ గా యాక్టింగ్ చేయడం జరుగుతుందో ఆ యాక్టింగ్ అయితే కనిపించడం జరిగింది. అలాగే ఎవరైతే అక్షయ్ కుమార్ గారు శివుడి క్యారెక్టర్ లో చేయడం జరిగిందో, ఫస్ట్ హాఫ్ లో ఉన్నాడు అని అనిపించిన సెకండ్ హాఫ్ లో ఏదైతే స్టోరీ నడుస్తుందో ఆ స్టోరీకి అనుగుణంగా అక్షయ్ కుమార్ అయితే అద్భుతమైన పాత్ర ఉంది. అలాగే మోహన్ లాల్ గారి పాత్ర కూడా అద్భుతంగా ఉంది. అయితే మంచు విష్ణు గురించి ఒక విషయం మెచ్చుకోవచ్చు. ఎందుకంటే మంచు విష్ణు ఈ సినిమాలో అద్భుతమైన యాక్టింగ్ అయితే చేయడం జరిగింది. ఆయన పాత్ర అయితే పండించడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో అయితే బలం లేదు, సెకండ్ హాఫ్ లో అద్భుతమైన బలం అయితే ఉంది. సో సినిమా ఓవరాల్ గా చూసుకున్నట్టే సినిమా ప్రేక్షకులు చూడొచ్చు. కాకపోతే మరి సెకండ్ హాఫ్ టికెట్ కొనుక్కొని మాత్రమే చూడాలని చెప్పి చాలా మంది అనుకోవడం జరుగుతుంది. వాళ్ళ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా ప్రభాస్ గారిని చూడడం కోసం మాత్రమే ఈ సినిమాకి వెళ్ళడం జరుగుతుంది. ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉండడం వల్లే ఈ సినిమాకి అంతో ఇంతో హైప్ వస్తుంది. కానీ ఒకవేళ ప్రభాస్ గారి ఫ్యాన్స్ లేకపోతే ఖచ్చితంగా ఈ సినిమాకి అయితే చాలా మంది వెళ్ళరు. అసలు కలెక్షన్స్ కూడా ఈ సినిమాకి వచ్చే అవకాశం ఉండదు. కానీ ప్రభాస్ గారి వల్ల ఈ సినిమాకి 50-50 ఛాన్స్ అయితే ఉంది. మరి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎలా నడుస్తుందో తెలియదు. మొదటి రోజు అయితే సినిమాకి ఓన్లీ తెలుగులో మాత్రమే బజ్ ఉంది. తెలుగులో ఓన్లీ ప్రభాస్ గారి వల్లే సినిమా అయితే ముందుకు నడవడం జరుగుతుంది. మరి మిగతా మార్కెట్ లో అయితే బజ్ లేదు. ఓన్లీ హిందీలో చాలా సినిమాలు నడవడం జరుగుతుంది. అలాగే మోహన్ లాల్ గారి వల్ల అక్కడ కేరళలో నడవడం జరుగుతుంది. కాబట్టి ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 200 కోట్లు. మరి సినిమాకి ఈ రోజు అయితే మిక్స్డ్ టాక్ అయితే రావడం జరిగింది. సెకండ్ హాఫ్ మాత్రమే బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగలేదు అని చెప్పి ప్రేక్షకులు చెప్పడం జరిగింది. కాబట్టి మరి సెకండ్ హాఫ్ టికెట్ కొనుక్కొని డైరెక్ట్ సినిమాకి వెళ్ళిపోవాలి. ఫస్ట్ హాఫ్ టికెట్ అవసరం లేదు మనకు. సో ఫైనల్ గా ఇదనమాట సినిమా. ఓకే 50-50 ఉంది. ప్రభాస్ గారి ఫ్యాన్స్ మాత్రం వెళ్ళొచ్చు, ప్రభాస్ గారిని చూడడం కోసం వెళ్ళొచ్చు. అలాగే మంచు విష్ణు యాక్టింగ్ అయితే బాగుంది. ఫైనల్ గా సినిమా ఏంటంటే ఒకసారి అయితే చూడొచ్చు, ప్రభాస్ గారి కోసం చూడొచ్చు. సో ఫైనల్ గా ఇదనమాట మూవీ రివ్యూ. సో మూవీ అయితే పర్లేదు, 50-50 అయితే ఉంది.